హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గుడ్. ఈరోజు నా ఛానల్లో నేను చూపిస్తున్న రెసిపీ మక్క గింజలతో గారెలండి. చాలా చాలా టేస్టీ అండ్ యమ్మీ రెసిపీ, అందరికీ ఇష్టం కదా. సో ఎలా చేయాలో ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. దీంట్లోకి మక్క గింజలు తీసుకొని దాంట్లో పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసుకుందాం. కొంచెం సాల్ట్, ఓకే. ఇది మంచిగా గ్రైండ్ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు దీంట్లో మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఉల్లి ఆకు చాలా బాగుంటుందండి ఈ గారెలలో. ఉల్లి ఆకు, నెక్స్ట్ ఉల్లిపాయ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని, చాలామంది ఇవి గ్రైండ్ చేసేప్పుడే వేస్తారు, బట్ నాకు ఇట్లా వేస్తే ఈ ఫ్లేవర్ ఇష్టం అండి. మళ్ళీ కొంచెం జీలకర్ర, నెక్స్ట్ కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాము. చిన్నపిల్లలు తినని వాళ్ళు ఉంటే ఇవన్నీ మనము మిక్సీ పట్టుకున్నప్పుడే వేస్తే సరిపోతుంది, బట్ తినగలిగితే ఇట్లా వేసుకుంటే బాగుంటుందండి. పీసెస్గా వేసుకుంటే మనం తినేప్పుడు కొంచెం క్రంచీగా బాగుంటుంది అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఇంకా కొన్ని గింజలు దీంట్లో వేసేసుకొని, ఇది స్వీట్ కోసం అండి. ఇంతకుముందు గ్రైండ్ చేసింది హాట్, ఇప్పుడు స్వీట్ కోసం దీంట్లో ఒక 4 ఇలాచీ అండ్ 3 స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసి గ్రైండ్ చేసుకుందాం. దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకొని, స్వీట్ దాంట్లోకి జనరల్లీ చాలామంది బెల్లం యూస్ చేస్తారు, బట్ నాకు షుగర్తో ఇష్టం అనమాట, అందుకే నేను షుగర్ వేశాను. డిపెండ్స్ ఆన్ అవర్ టేస్ట్. ఓకే, ఇప్పుడు హాట్కి స్వీట్కి మనము బ్యాటర్ రెడీ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత ఫస్ట్ కారంవి చేసుకుందాం. చిన్న చిన్న ఉండలుగా చేసుకొని, ఈ చిన్న దానిపైన ప్లేట్ పైన కొంచెం వాటర్ అప్లై చేసి స్ప్రెడ్ చేసుకొని మధ్యలో చిన్న హోల్ చేసి వేసేసుకోవడమే. చాలా ఈజీ అండ్ వెరీ హెల్దీ రెసిపీ అండి ఇది, అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీంట్లోకి కాంబినేషన్ చికెన్ గ్రేవీ చాలా బాగుంటుందండి. హాట్ గారెలు విత్ చికెన్ గ్రేవీ, ఎక్సలెంట్ కాంబినేషన్. ఇట్లాగా అన్నీ వేసేసుకుందాము. వేసేప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలండి, ఆయిల్ కదా, కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలి. కొంచెం పెద్ద ప్యాన్ పెట్టుకుంటే అవి అంటే మనము టర్న్ చేసేటప్పుడు డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. వన్ మోర్, కొంచెం
వే అంటే కలర్ చేంజ్ అయ్యే వరకు వాటిని కదిలించకుండా అట్లాగే వదిలేద్దాం. మనకు అర్థమైపోతుంది కలర్ చేంజ్ అవుతుంది కదా. ఇది మా వెనకాల వ్యూ అండి. మా కిచెన్లోంచి చూస్తే ఈ ఈ వ్యూ కనిపిస్తుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ ఎంత బాగుంటుందంటే పికాక్స్ సౌండ్ చేసేది వినిపిస్తుంది మనకి. సన్సెట్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఓకే, ఇప్పుడు వీటిని మనము ఫ్లిప్ చేసుకుందాం. మనకు కలర్ తెలుస్తుంది కదండి, చక్కగా వేగిపోయాయి. మళ్ళీ తిప్పేసి కాసేపు మళ్ళీ వేయించుకుందాము. ఇది కొంచెం ఆయిల్ ఎక్కువగా అబ్జర్వ్ చేస్తుందండి, ఎందుకంటే పచ్చిపిండి కదా. సో ఆయిల్ ఎక్కువే అవుతుంది కాబట్టి టిష్యూ పేపర్లో వేసుకుంటే కొంచెం ఆయిల్ టిష్యూ అబ్జర్వ్ చేసుకుంటుంది. అప్పుడు మనకి ఎక్కువగా ఆయిల్ ఇంటేక్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ స్వీట్వి వేసుకుందాం. సేమ్ ప్రాసెస్. వాటిని కూడా చిన్న చిన్న బాల్స్ చేసుకొని ప్రెస్ చేసుకొని మధ్యలో చిన్న హోల్ చేసి వేసిద్దాం. జనరల్గా స్వీట్వి అందరు ఇష్టపడరు, చాలా కొద్ది మందికి నచ్చుతుంది. మా ఇంట్లో అయితే ఎవరికి నచ్చదండి. నా కోసమే స్వీట్వి చేసుకుంటా నేను. ఇవి కూడా మొత్తం వేసేసుకొని సేమ్ వీటికి కూడా కలర్ చేంజ్ అవుతుంది అన్న టైంలో మళ్ళీ తిప్పేసుకోవాలి. ఇవి వేడివేడిగా తింటే బాగుంటాయండి ఈ మక్క గారెలు. మన తెలంగాణ స్పెషల్ కదా మక్క గారెలు అండ్ చికెన్ గ్రేవీ. ఎక్సలెంట్ కాంబినేషన్ కదా. అన్నీ వేసేసుకొని కాసేపు వాటిని ఆయిల్లో బాగా వేగనిచ్చి అప్పుడు తిప్పేయాలి. ఓకే, ఎంత మంచి కలర్ వచ్చింది కదండి. ఇప్పుడు అన్నీ తిప్పేసేసి ఇంకొక 2 minutes వాటిని అటువైపు కూడా వేయించేస్తే స్వీట్ గారెలు రెడీ. డన్. ఓకే, కారం అండ్ స్వీట్ మక్క గారెలు టేస్టీ యమ్మీ రెడీ. థ్యాంక్ యూ. బాయ్.